నాళవేష్ట జననము అంటారు. నాళవేష్ట జననము అంటే గనక మెడలో పేగు వేసుకుని పుట్టడం. దీనికి ఫలితాలు ఏమిట్రా అంటే బిడ్డకు ఆయుష్ తగ్గడము, అలాగే ఆయుష్ తగ్గడంతో పాటు ఆరోగ్యం క్షీణించడము, తల్లిదండ్రులకు కొన్ని ఇబ్బందులు రావటము అనేటటువంటిది ఫలితంగా చెప్పబడుతూ ఉన్నారు. దీనికి పరిహారం ఏమిటి అంటే ముఖ్యంగా మృత్యుంజయ జపము, మృత్యుంజయ హోమము తిప్పతీగతో చేయడం ద్వారా ఈ యొక్క నాళవేష్ట జననం ద్వారా సూచించబడినటువంటి దోషాలు అనేటువంటివి శమనమవుతాయి అనేటటువంటి విషయాన్ని శాస్త్రంలో చెప్పి ఉన్నారు. కాకపోతే కొంతమంది దీన్ని కాస్త భయపడి అనేక విధాలైన భయాలు చేకూర్చుకుంటూ ఉన్నారు. దీనికి ఏం భయపడవలసిన అవసరం అయితే లేదు. కాకపోతే ఎప్పుడూ కూడా తండ్రి బొడ్డు కత్తిరించేంత వరకు కూడా బిడ్డలను చూడకూడదు. ముందు కాలం 10 రోజులు 15 రోజులు కూడా ప్రసవించిన తరువాత బొడ్డును కత్తిరించేవాళ్ళు కాదు. చాలా రోజులకు ఆ బొడ్డు దానంతటా అదే ఊడి పడిపోయేది. అలా కత్తిరించనంత వరకు కూడా ప్రసవించినట్టు లెక్క వచ్చేది కాదు. అలా ఉన్నప్పుడు ఏమయ్యేది అంటే తండ్రి చూడకుండా ఉండేవాడు. ఇప్పుడు తండ్రి ప్రసవించింది అంటేనే ఒక విధమైన బొడ్డు కత్తిరించేసి ప్రసవం చేసినటువంటి గృహం నుంచి బయటికి తీసుకుని వస్తున్నారు. అలా ఏదైనా దోషం ఉంది అంటే తండ్రి చూడకూడదు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. పూర్వకాలంలో 15 రోజుల వరకు కూడా ఏదైనా దోషం ఉంది, ఇలా దోషం ఉంది అంటే గనక బొడ్డు కత్తిరించకుండా అలాగే పెట్టేసి ఏ రోజైతే ఆ యొక్క శాంతిని, ఇప్పుడు నాళవేష్ట జనన శాంతి అని చెప్పాం కదా, ఆ విధంగా ఏదైనా బాలారిష్ట దోషాలు కావచ్చు, ఏదైనా గ్రహ దోషాలు కావచ్చు ఉన్నాయి అంటే ఆ శాంతిని చేసుకునేంత వరకు కూడా బొడ్డు కత్తిరించకుండా అలాగే ఉంచుకుని 11వ రోజు ఎప్పుడైతే నామకరణం చేస్తామో, పురుడు ఎప్పుడైతే తీర్చుకోవాలని అనుకుంటామో ఆ రోజు వరకు కూడా ఆ యొక్క బిడ్డను తల్లిని బొడ్డు కత్తిరించకుండా అలాగే ఉంచేవాళ్ళు. అప్పుడు ఏమయ్యేది అంటే తండ్రి చూసినా కూడా దోషం వచ్చేది కాదు. ఇలా బొడ్డు కత్తిరించేసి బయటకు తీసుకుని వచ్చి చూపించడం ద్వారా దోషం అనేది ఉంటుంది. అలా అందుకని తండ్రి 10 రోజులు కూడా చూడకూడదు అని చెబుతారే తప్పితే దీనిలో వేరే విధమైనటువంటి ఆలోచన ఏమీ లేదు. అందువల్ల బొడ్డు కత్తిరించినా కత్తిరించకపోయినా తండ్రి అనేటటువంటి వాడు బిడ్డను 10 రోజుల వరకు కూడా చూడకుండా ఉండటమే మంచిది. అలా ఈ కాలం జరగట్లేదు కాబట్టి, కానీ మళ్ళీ ఒకసారి శాంతి ఏదైతే మనం దోషాలు కావచ్చు, దోషాలకు సంబంధించిన శాంతులు చేసుకుంటామో ఆ సమయంలో మళ్ళీ ఒకసారి ఆజ్యావలోకనము అని చేస్తారు. నేతిలో మొహం చూడడం ద్వారా ఆ యొక్క దోషం, ముందుగా చూసిన దోషం ఏదైతే ఉంటుందో అది మనం పోగొట్టుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అంతేకాని ఏదో ఇబ్బందులు భయపడిపోయి హడావిడి పడవలసిన విషయం అయితే ఏమీ లేదు.